మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హరే కృష్ణ ఆత్మబంధువులకు మనము చాలామంది మధ్యలో చూస్తున్నాం మోకాళ్ళ నొప్పుల గురించి. సో మోకాళ్ళు నొప్పి చాలా యంగ్స్టర్స్కు నిజంగా చెప్పాలంటే చాలా అంటే 30-40స్లోనే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకు మోకాళ్ళు అరిగిపోవడం లేదా నొప్పులు రావడం, ఇంకా చెప్పాలంటే సర్వికల్ స్పాండిలైటిస్ కానీ లంబార్ స్పాండిలైటిస్ కానీ అంటే రావడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళల్లో ఈ యొక్క శరీర తత్వము పరిస్థితి అర్థం చేసుకోకపోవడమే. నేను ప్రతిసారి చెప్తున్నాను ఏంటంటే ప్రతి మనిషి పుట్టుకతో వాత ప్రధానంగా, పిత్త ప్రధానంగా, కఫ ప్రధానంగా పుడతాడండి. ఇది పుట్టుకతో వచ్చేది. సో తను పుట్టినప్పుడు వాతము, పిత్తము, కఫంలో ఏదో ఒకటి డామినేషన్లో అది లైఫ్ లాంగ్ ఉంటుందండి. అంటే జస్ట్ లైక్ ఒక కార్ ఇంజన్ తోటి ఎలా మనం కొనుక్కుంటామో, అది పెట్రోల్ ఇంజన్ అయితే పెట్రోల్ ఇంజన్ అలాగే ఉండిపోద్ది, డీజిల్ ఇంజన్ అనుకోండి డీజిల్ ఇంజన్ లాగా మనకు ఉంటుంది కదా కార్లో. అట్లాగే మన శరీరం కూడా మనం డెలివరీ అయినప్పుడే తల్లి గర్భం నుంచి బయటికి రావడంతో పిత్త ప్రధానమా, కఫ ప్రధానమా మరియు వాత ప్రధానంగా పుడతామండి. ఇది మెయిన్. రెండవది ఏంటంటే వయసు రీత్యా వాతపిత్త కఫాల యొక్క డామినేషన్. నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను, ఇది 0 నుంచి 14 ఇయర్స్ వాళ్ళకు కఫ ప్రధానము, మరియు 14-15 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ వరకు పిత్త ప్రధానము, 55 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వరకు వాత ప్రధానంగా ఉంటారండి. ఎవరైనా మనుషులు ఎవరైనా, ఏ దేశస్తులైనా, స్త్రీలైనా పురుషులైనా ఉంటారు. సో ఇది రెండు కదా. మూడవ సమస్య ఏంటంటే మన యొక్క యాటిట్యూడ్, అంటే మన యొక్క రోజువారీ యొక్క ఆహార పదార్థాలు. మనం రోజువారీ ఆహార పదార్థాలు తీసుకునేటువంటిలలో వాత ప్రధానము, పిత్త ప్రధానము, కఫ ప్రధానంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఉంటాయండి. సో ఇక్కడ మోకాళ్ళ నొప్పులకు ఏది కారణం? సో మోకాళ్ళ నొప్పులే కాదండి, లంబార్ స్పాండిలైటిస్ అండ్ ఏదైనా అంటే లంబార్ స్పాండిలైటిస్, మెడలకు సంబంధించి సెర్వికల్ స్పాండిలైటిస్, ఏదైనా ఒక బోన్ అరిగిపోతుంది, కరిగిపోతుంది, నొప్పి పెడుతుంది, లేదా చిట్లిపోతుంది తరచుగా, లేకుంటే ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్, ఇలా ఏదైనా అనుకోండి. మా దాంట్లో వాత ప్రధానమైనటువంటి విషయాలను చెప్తారన్నట్టు. పెయిన్ఫుల్ కండిషన్, వాతం ఎక్కువైతే పెయిన్ఫుల్ కండిషన్ అండి, నొప్పులుగా ఉంటుంది, బాడీ అంతా నొప్పులుగా ఉంటుంది, నాట్ ఓన్లీ జాయింట్స్. సో ఇక్కడ మనం గమనించాల్సింది అంటే మరి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే మెయిన్ వాత ప్రధానమైనటువంటి మనుషులు వాతం ఏజ్లో కనుక ఉన్నారనుకోండి, లేదా వాతం పదార్థాలు తీసుకుంటున్నారనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా నొప్పులు ఎక్కువైపోతాయి. సో ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఒక వ్యక్తి 60 సంవత్సరాలు ఉన్నాడు అనుకుందాం. అతను పుట్టుకతోటి దేనితోటనే ఉండనియండి, వదిలేద్దాం. కానీ ఏజ్ పరంగా వాతంలోకి వచ్చేసినాడు. కానీ తినేటప్పుడు వాత ప్రధానమైనటువంటి ఆహారం తిన్నాడు అనుకోండి, 2 వాతాలు, అప్పుడు తన యొక్క ప్రవర్తన కూడా వాత ప్రధానంగా ఉందనుకోండి, అప్పుడు 3 వాతాలు అయిపోయి అక్కడ మోకాళ్ళు అరిగిపోవడానికి అవకాశం ఉంది. సో నాట్ ఓన్లీ మోకాళ్ళు, నేను చెప్తున్నాను ప్రతి జాయింట్ అరిగిపోవడానికి అవకాశం ఉంది. సో లేదా ఇప్పుడు మేము యంగ్గా ఉన్నామండి, మా ఏజ్ చాలా అంటే మీరు చెప్పినట్టుగా పిత్తంలోనే ఉన్నాము ఆ గ్రూప్లో, అయితే మరి మాకెందుకు నొప్పులు వచ్చాయి? ఎస్, పిత్తంలో ఉన్నప్పటికీ వాళ్ళు చేసే పనులు వాత ప్రధానంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఎండిపోతాయి కీళ్ళు. వాతం అంటే ఎండబెట్టడం, అంటే ప్రతి కీలును ఏదైనా శరీరంలోని భాగాన్ని, టిష్యూను, కణజాలాన్ని, అవయవాన్ని ఎండబెడుతుందండి వాతం ఎక్కువైతే. సో ఏంటి చెప్పండి, ఇప్పుడు మనకు మోకాళ్ళు ఎండిపోయినాయి. మోకాళ్ళు ఎందుకు ఎండిపోయినాయి అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోయింది. సైనోవియల్ ఫ్లూయిడ్ ఎందుకు తగ్గిపోయింది? ఎండిపోయింది. అంటే ఎందుకంటే దాన్ని పుట్టించేటువంటి మన ఆహారం తీసుకోకపోవడం. ఎలా? సో ఎంతసేపు డ్రైడ్ ఆహార పదార్థాలు, నిలువ ఆహార పదార్థాలు, రెడీమేడ్ ఆహార పదార్థాలు, ఫ్రోజన్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్స్, ఇంకా చెప్పాలంటే హై ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ వాతాన్ని క్రియేట్ చేస్తాయి. అంటే జ్యూసీ లేదా అప్పుడే తయారైన ఫ్రెష్, అప్పుడప్పుడే వేడిగా తయారైనటువంటి ఆహారము అట్లా కాకుండా ఎప్పుడో తయారైంది. ఇప్పుడు వడియాలు ఉన్నాయి, ఎప్పుడో అన్నం ఉడకబెట్టాము, అన్నం తినలేదు, మిగిలిపోయింది, దాన్ని ఏం చేస్తారు, అందులో ఉప్పేసి కొంచెం మసాలా కలిపి వడియాలు చేసేస్తారు చాలామంది. లేదా మామూలుగా ఫ్రెష్గా కూడా ఉడకబెట్టి వడియాలు చేస్తారు, అది ఎండబెడతారు. ఎండబెట్టినాక అది ఎండిపోయి ఉన్న అంత జలం మొత్తం పోయిన తర్వాత, ఎండిపోయినాక కరకరలు ఆడేటప్పుడు వేయిస్తారు దాన్ని. మళ్ళీ నూనెలో వేయిస్తే దాదాపు 300-400 డిగ్రీలలో వేడి అవుతుంది. అప్పుడు అప్పడం అంటారు దాన్ని. అప్పడం లేదా పాపడం లేదా కరకరలు ఆడేటువంటి ఇది ఏదైనా, అందులో ఆల్రెడీ జలమే లేదు, అంటే జలతత్వం లేదు, అంటే అందులో గాలితత్వం ఉంది. ఎప్పుడైతే మనం గాలితత్వం ఉందో తినేటప్పుడు కరకరా అని శబ్దం వస్తుంది. ఎప్పుడైతే కరకరా అనేటువంటి శబ్దంతో కూడినటువంటి ఆహారం తిన్నామో మన మోకాళ్ళు కూడా కరకర అనాల్సిందే కదా. సో ఎందుకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే ప్రధానంగా తను పిత్తంలో ఉన్నాడు, పిత్తంలో పుట్టాడు, కానీ తన యొక్క ప్రవర్తన, తన యొక్క యాటిట్యూడ్,
మరియు తన యొక్క ఆహారము వాత ప్రధానంగా ఉందనుకోండి, ఖచ్చితంగా మోకాళ్ళు అరిగిపోతాయి. ఎగ్జాంపుల్, ఇక మీరు అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనుకోండి, విటమిన్ డి అనుకోండి, ఇంకేదైనా చెప్పండి, విషయం ఇది. అప్పుడు వీళ్ళకి ఏమైందంటే విటమిన్ డి అబ్జార్ప్షన్ తగ్గుతుంది ఎండకపోయినా కూడా, లేదా కాల్షియం తీసుకున్నప్పటికీ విటమిన్ డిగా కన్వర్ట్ కాదు. సో చాలామంది మేము కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటున్నాం మోస్ట్ రెగ్యులర్గా, ఆహారంలో చాలా పర్ఫెక్ట్ నియమాలు తీసుకుంటున్నాం, అయినా కూడా మాకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, మోకాళ్ళు అరిగినాయి అని చాలా కంప్లైంట్స్. సో ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళకు అర్థం కానిది ఏంటంటే తన యొక్క యాటిట్యూడ్ ఏంటి అంటే వాళ్ళు వాతాన్ని పెంచేటువంటి గుణాన్ని చేస్తున్నారు. ఏంటి, ఎక్కువసేపు మెలకువతోటి ఉండడం వాతం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే చూడండి, గాలిని మనం ఒక దగ్గర బంధించలేము, గాలి తత్వం. సో గాలి ఎప్పటికీ తిరుగుతూ ఉంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే రెస్ట్ తీసుకోవాల్సిన కనీస టైంలో కూడా బాగా తిరుగుతూ ఉంటారు, అదే పనిగా తిరుగుతూ ఉంటారు, మెలకువతో ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, శరీరంలో గాలి తత్వం పెరుగుతుంది. రెండోది, అదే పనిగా మాట్లాడడం, అదే పనిగా తిరగడం, అదే పనిగా గాలికి అంటే వెహికల్ మీద తిరగడం. అప్పుడు గాలి 100 స్పీడ్లో పోతున్నాడు అనుకోండి, బైక్లో కావచ్చు, ఇంకా కార్లో కావచ్చు, 100 స్పీడ్లో గాలి మన శరీరం మీదకి తాకుతుంది అనమాట. అప్పుడు మన శరీరంలోకి వాతం అంటే గాలి ప్రవేశిస్తుంది. సో మన యొక్క ప్రవర్తన వల్ల గాలి పెరగడం, వాతం పెరగడం, మన యొక్క ఆహార పదార్థంలో గాలి పెరగడం. అప్పుడు ఏమవుతుందంటే శరీరంలో పిత్తవర్ధకం అంటే పిత్త బాడీ ఉన్నప్పటికీ, పిత్త ఏజ్లో ఉన్నప్పటికీ తన యొక్క మోకాళ్ళు అరిగిపోతాయి. సో సింపుల్ అండి. సో ఆయుర్వేద పరంగా దీన్ని ట్రీట్ చేయడం ఎలా అంటే, మోకాళ్ళు నొప్పులు తగ్గాలి అంటే మనము ముఖ్యంగా గాలి తత్వంతో కూడినటువంటి ఆహార పదార్థాలు మానేయాలి. అంటే సో పచ్చళ్ళు, ఉప్పుతో కూడినటువంటి ఆహారము, మ్యాక్సిమం ఉప్పును కంట్రోల్ చేయాలి. మరియు ఎండబెట్టినటువంటి వరుగులు కావచ్చు, లేదా మాంసంను ఎండబెట్టిన ఎండిన చేపలు కావచ్చు, ఎండిన వరుగులు కావచ్చు, ఆమ్చూర్ లేకుంటే పచ్చళ్ళను మనం ఎండబెడతాం, సహజంగా ఊరగాయ పచ్చళ్ళు అంటాం, అవి, అప్పడాలు, పాపడాలు, వడియాలు. ఇంకా చెప్పాలంటే ఎండినాయి అంటే సోయా చంక్స్ ఎండిపోయి ఉన్నాయి ఆల్రెడీ. లేకుంటే స్వీట్స్ తింటాం, సపోజ్ స్వీట్స్ కూడా బాగా పాలను మరిగించి అందులో నీళ్ళని తీసేసి ఒక స్వీట్ తయారు చేస్తారు, కలాకండ్ కావచ్చు, లేకుంటే రబ్డీ, ఇట్లాంటివి ఉంటాయి కదా. అది తీసుకుంటే కూడా అందులో యాక్చువల్గా పాల స్వభావం ఏంటి, అందులో ఫుల్ వాటర్ ఉన్నాయి, కానీ స్వీట్గా తయారైనాక ఏమైంది, అందులో నీళ్ళు అయిపోయినాయి. అంటే నీళ్ళు పోయినాయి అంటే దాని అర్థం అది గాలి ఉన్నట్టు. అప్పుడు స్వీట్ మనం తిన్నాం అనుకోండి, అప్పుడు గాలి తత్వం పెరుగుతుంది. సో ఇది మనం కొంచెం కామన్ సెన్స్గా టెక్నికల్గా ఆలోచిస్తే, మనం తీసుకునేటువంటి ఆహారంలో గాలి తత్వంతో కూడినటువంటి ఆహారం ఏది ఉందో తెలుసుకుంటే, అప్పుడు మనం దాన్ని బంద్ చేస్తే ఆటోమేటిక్గా మోకాళ్ళు రిపేర్ అవుతాయండి. సో రెమెడీస్ బోలెడు ఉన్నాయి, మీకు అందరికి తెలుసు. వావిలాకు యొక్క డికాక్షన్, ప్రతి గ్రామంలో వావిలాకు ఉంటుందండి. వావిలాకును ఒక పిడికెట్ తీసుకోండి, ఆ పిడికెట్ తీసుకొని దాన్ని కొంచెం ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసి బాగా మరిగించండి, ఒక 15-20 నిమిషాలు. డికాక్షన్ వస్తుంది కదా, దాన్ని ఫిల్టర్ చేసుకొని మామూలుగా మీకు శొంఠి అని దొరుకుతుంది మార్కెట్లో, ఒక సగం చెంచా శొంఠి పౌడర్ కలుపుకొని ఎవ్రీడే గోరువెచ్చగా మార్నింగ్ ఒక గ్లాస్, ఈవినింగ్ ఒక గ్లాస్ కనుక తాగితే ఖచ్చితంగా వాతం తగ్గుతుంది. ఎప్పుడైతే వాతం తగ్గుతుందో ఆ ఏజ్ గ్రూప్ ఏదైనా కూడా మనకు మోకాళ్ళ నొప్పి తగ్గడానికి అవకాశం ఉందండి. హరే కృష్ణ.